ప్రముఖ నటుడు ఆనంద్ రాజ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆయన విలన్ గా మెప్పించి ప్రస్తుతం కమెడియన్ గా తన రెండో ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్న తీరు నిజంగా స్ఫూర్తిదాయకం. ఆనంద్ రాజ్ కేవలం ఒక నటుడు మాత్రమే కాదు, దక్షిణాది సినిమాల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న వ్యక్తి. ఆయన పాండిచ్చేరిలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు. కుటుంబ నేపథ్యం: ఆయన తండ్రి ఒక వ్యాపారవేత్త, ఆనంద్ రాజ్ రెండో కుమారుడు. తన విద్యాభ్యాసాన్ని పుదుచ్చేరిలోనే పూర్తి చేశారు. సినిమాలపై ఆసక్తితో ఆయన చదువు పూర్తయిన వెంటనే నటన వైపు అడుగులు వేశారు. చాలా మంది అనుకున్నట్టు ఆయన నేరుగా సినిమాలోకి రాలేదు. చెన్నైలోని ప్రతిష్టాత్మకమైన అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి నటనలో శిక్షణ పొందారు. విశేషం ఏంటంటే ఆ ఇన్స్టిట్యూట్లో ఆయనకు సమకాలీనులుగా ఉన్నవారు నేడు ఇండస్ట్రీలో పెద్ద స్టార్లుగా ఉన్నారు. 1988లో విడుదలైన ఒరువార్ వాలుం ఆలయం అనే తమిళ చిత్రం ద్వారా ఆయన సినీ రంగ ప్రవేశం చేశారు. ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు చేసినప్పటికీ ఆయన గంభీరమైన కంఠస్వరం, కటౌట్ చూసి దర్శకులు ఆయనకు విలన్ పాత్రలు ఇవ్వటం మొదలుపెట్టారు.